బీహార్లోని పాట్నాలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్లోని పాట్నాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, ఇదే చంద్రిక, పాట్నాలో పలాయన్ రోకో నౌకరీ దో పేరిట పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ఇటీవల అనేక సమావేశాలు నిర్వహిస్తుంది. తాజాగా ఈ రోజు కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ తో పాటు పలువురు నేతలంతా కూడా హాజరయ్యారు. మరోవైపు ఎన్ఎస్యూ నేతలంతా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు అటువైపుగా పరుగులు తీసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి సీఎం నివాసం వైపు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి వాటర్ కెనాన్లతోని కార్యకర్తలందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరి కొంతమంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. దాదాపు బీహార్ లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ గతంలో ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చట్లేదంటూ పాలన పక్కకు పెట్టి మొదట యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవల రాహుల్ గాంధీ కూడా ఆ పాట్నాలో చేపట్టిన కొన్ని కార్యక్రమాలతో హాజరవడం జరిగింది. తాజాగా ఈ రోజు చేసిన కార్యక్రమం కొంత ఉద్రిక్త దారి తీసాలని చెప్పాల్సి ఉంటుంది. ఏకంగా సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున ఆ ఏరియాకు చేరుకోవాలని ఒక్కసారిగా పోలీసులు బారికేడ్లు పెట్టి వారందరిపైన వాటర్ కెనాళ్లతో వారందరినీ నివారించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి కొంతమంది నేతలు కూడా అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఉపాధి పేరిట పెద్ద ఎత్తున కూడా నౌకరీ ఇవ్వాలి, నౌకరీ ఇవ్వకుండా పాలన కొనసాగిస్తుంది రాష్ట్రంలో అంటూ కూడా కొంత ఆందోళన అయితే చేశారు. ఈ యాత్రకు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన వివిధ విభాగాలలో ఉన్న ఎన్ఎస్యూ కావచ్చు, సేవదలు కావచ్చు, మరికొంతమంది కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అయితే బీహార్ లో పాట్నాలో జరిగే కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.